ఏంది ఈ సమస్యలేంది, ఈ కథ ఏంది, ఈ కార్ఖానేంది, ఈ ధర్నాలని విద్యార్థులు గోసలు పడతారు, ఎవ్వరు పట్టించుకున్నట్టు లేరు. ఈ రాజకీయం ఎడిపోతాంది, రాజకీయ నాయకులు ఎడిపోతారు. ఓర్ వారి ఏమైందా నీకు? రోజు ఒక తీరు ప్రవర్తిస్తాను. నిన్న చూస్తేనేమో మూల కూర్చొని బాధపడుకుంటాంటివి, ఇవాళ చూస్తేనేమో ఎవరి మీద అరుస్తాను. ఎవడేమన్నా కొట్టిండారా నిన్ను? అక్క, అరుసుడు కాదు, ఎవడో నన్ను కొట్టుడు కాదక్క. అసలు ముచ్చట నీకు తెలిస్తే మాత్రం నువ్వు గిట్ల ఉండనే ఉండవు అక్క. ఏంద్ర ముచ్చట? నిన్నేమో బాధపడుకున్న ముచ్చట చెప్పినావు, ఇవాళేమో అరుసుకుంటా కూర్చుండవు. ఏంది అసలు? అక్క, ముచ్చట ఏంటంటే అక్క, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా. ఉన్నాడు. ఏమైంది? అయితే తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయితే చేసింది కదా అక్క. అవును, అప్పుడు చేసింది కదా గెలిచినాక. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సారు ఒక ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చట్రా? గా ముచ్చట ఏంటంటే అక్క, ఇగో తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జనాలు అయితే డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు. గక్కడున్న బారికేట్లను, గక్కడున్న కంచెలను మొత్తం 7 కాడికి ఇప్పిచ్చేసిన ప్రజలందరూ నాతోటి వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు. గట్లనే నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు, రైతన్నలు నా దగ్గరికి నేరుగా వచ్చి వాళ్ళ యొక్క ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నాతోటే చెప్పుకోవచ్చు అని చెప్పిండా లేదా అక్క? అవునరా, మరి ఎక్కడెక్కడ నుంచో అయితే జనాలు వచ్చి అయితే వాళ్ళ సమస్యలు అయితే తెలుపుకున్నారు కదా. మరి అక్క అప్పుడైతే గట్లనే తెలుపుకున్నారు అక్క. అప్పుడు బారికేడ్లు, గిరికేడ్లు, తర్వాత ఇనుప కంచెలు ఏం పెట్టాం, అన్నిటి 7 కాడికి తీపిచ్చేస్తాం, మొత్తం బద్దలు కొడతామని చెప్పిర్రా. అవును, తీసేసిర్రు కదరా. తీసేసిర్రు. కానీ ఇవాళ విద్యార్థులందరూ గింత ధర్నా చేస్తున్నారక్క. మరి గింత ధర్నా చేస్తున్నప్పుడు ఇక కంచెలు ఎందుకు పెట్టాలక్క, ఇక బారికేడ్లు ఎందుకు పెట్టాలక్క? ఇక ముళ్ళ కంచెలు మొత్తం బాహుబలి సినిమాలో ఎంత పెద్ద కంచేస్తారో ఇక విద్యార్థులందరూ ఖచ్చితంగా వస్తారు. వచ్చి ఈ ప్రభుత్వాన్ని అయితే బద్దలు కొడతారని ముందుగానే అనుకొని గంత పెద్ద పెద్ద కంచెలు వేసిరు. మరి ఆ కంచెలు వేసిన అవసరం అంటావా అక్క? ఓ, నువ్వు గందుకార గింత గరం అవుతున్నావు అక్క. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యార్థి నాయకులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టిరు కదక్క. అదే అక్క, TGS-PS ఈ ఉద్యమాన్ని, ఈ ధర్నాన్ని ఆపేందుకైతే ఈ ప్రభుత్వము, ఈ పోలీస్ రంగం అయితే శత విధాలుగా ప్రయత్నించింది అనుకోరా అదక్క. ఏమైంది అసలు మరి ఇవాళ అక్కడ? పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ఉన్నది కదా, ఈ పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ముంగట వీళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తుంటే ఇక పోలీసు వాళ్ళు అయితే ఎక్కడ దొరికితే అక్కడ జనాలందరినీ వాళ్ళు ధర్నా చేసిన వాళ్ళు అన్నారు చూస్తలేరు, మంచోళ్ళు అన్నారు చూస్తలేరు. ఎవ్వరం పడితే వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టే వేసుకోపోతారక్క. ఓ, ఇవాళ ధర్నా చేసిన వాళ్ళు అందరినీ వేసుకు వెళ్ళారా? అవునక్క, ఇట్లా ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే మా ఉద్యోగాలు మాకు కావాలి, మేము ఎంత చేసినా కూడా, మేము ఎంత చదివినా కూడా మాకు వచ్చే ఉద్యోగాలు మాకు వస్తలేరు. ఖచ్చితంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మరి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని పాపం జనాలందరూ అవస్థలు పడతారు అక్క. అవును తమ్మి, మరి అట్లా జరిగింది కదా, మరి నువ్వేమంటావు చెప్పు. ఇక అనేది ఏమున్నదక్క, ఇక నిజంగా ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏంది, ఇక మనం జనం కోసం మాట్లాడాలి, జనం కోసం చేయాలి ఏ పని చేసినా. అందుకనే ఇక జనం అందరికీ మేలే జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం అక్క. ఇక గీ ముచ్చట్ల భాగంగానే చంద్రబాబు నాయుడు సారు నాకేం గురువు కాదు, ఆయనకు నాకేం సంబంధము అని అన్నాడా లేదా? అవును, అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఏం చేస్తున్నాడో ఎరికేనా? ఏం చేసిండు అసలు? ఇగో ఆంధ్రాలోకి వెళ్ళి అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సార్ తెలంగాణలోకి వస్తా అంటే ఇక ఇక్కడ మన రేవంత్ రెడ్డి సార్ అయితే మంచి మంచి టీడీపీ ఫ్లెక్సీలు పోలీసు బృందంతో కట్టిస్తాడు. ఇదేమన్నా న్యాయమా అక్క? ఇదేమన్నా పద్ధతి అక్క? అయినా పోలీస్ అన్నలు జనాలకు సేవ చేయాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, కానీ ఒక రాజకీయ పార్టీకి ఎట్లా సేవ చేస్తారు? వాళ్ళకి అసలు ఫ్లెక్సీలు ఎట్లా కడతారక్క? అవును కదరా, అట్లా పోలీసు వాళ్ళకి అప్ప చెప్పద్దు కదా. మరి ఇన్ని రోజులు మనము ఈ 10 ఏళ్ల సంధి కొట్లాడి సాధించుకున్నాం కదా తెలంగాణ. ఆంధ్రోళ్ళు వేరు, మేము వేరు అనుకున్నాయి. మరి అట్లా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తానగానే రేవంత్ రెడ్డి సారు ఫ్లెక్సీలు కట్టించుడు, ఆడంబరాలు చేసుడు ఎందుకు? మీకు ఇవాళ విద్యార్థులందరూ కలిసి ధర్నాలు చేస్తారు, నిరుద్యోగులు అందరూ కలిసి ధర్నాలు చేస్తారు కదా. ఆ ధర్నా మీద లేని సొయ్యి సార్ వస్తున్నాడంటే ఎంబటే ఎగేసుకొని ఫ్లెక్సీలు కట్టిపిస్తున్నారు సారు. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పారు మీరే? ఇవన్నీ మనకి ఎందుకురా, ఇవన్నీ ముచ్చట్లు మనకి ఎందుకు గాని గా విద్యార్థులకైతే న్యాయం చేయాలి కదరా.
ఇక అక్క ఇక ఏమనుకున్నా పర్వాలేదు, ఎవ్వరు ఏం చేసినా పర్వాలేదు, కానీ విద్యార్థులకైతే పాపం అయితే వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మంచిగా చేస్తే మనకు ఇంకేమున్నదక్క, అదే మా భాగ్యం అక్క. అవును తమ్మి, ఇక నువ్వైతే అందరి గురించి ఆలోచిస్తానవరా. నువ్వైతే నాకు నిన్ను చూస్తే అయితే సంబరం అనిపిస్తుంది. చూసిన రావుల్లా మా తమ్ముడు నిరుద్యోగ విద్యార్థుల కోసం ఎంత బాధపడుతున్నాడో. ఈ గివుళ్ళ ఇలాంటి ముచ్చట్లు మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.